శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చివరి మాసము పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసం ఈ సంవత్సరం మొత్తం మీద మనం చేసినటువంటి కార్యక్రమాలు ఎంత ఎత్తు. ఈ పాల్గొన మాసంలో చివరి దశలో మనకి మంచో చెడ్డో మిగిల్చి రాబోయే సంవత్సరానికి అది అప్పచెప్పి సరిపోతుంది. ఈ పాల్గొన మాసం తాలూకు గొప్ప విశేషం. ఈ పాల్గొన మాసంలో మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ దశమ రాజ్యంలో ఉన్నాడండి. అంచేత ఏళ్ళనాడు శని ప్రభావం ఉందండి, చాలా ఘోరంగా ఉంది. ఏం చేయమంటారు? ఏళ్ళనాడు శని ప్రభావంలో చాలా బాధలు పడుతున్నాం. మేషరాశి వారు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. మేషరాశి వారికి ఒకటి చెప్తాను, అయ్యా మీ రాశికి సంబంధించి స్వచ్ఛాత్రం ఏదైతే ఉందో అది బాగున్నంత వరకు, శుభగ్రహాలు బాగున్నంత వరకు, శుభగ్రహాల మీద శని ప్రభావం పడలేనంత వరకు మీకు ఎటువంటి డోకా ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది వాస్తవము, జాగ్రత్తగా తెలుసుకోండి, భయభ్రాంతులు కాకండి అని నీకు ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మేషరాశిలో ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూమికి సంబంధించినటువంటి కొనుగోళ్ళు అమ్ముకోవడం, అలాగే బిల్డింగ్ కట్టినటువంటి బిల్డర్స్ వ్యాపారవేత్తలు చాలామంది ఉంటారు. ఎందుకంటే భూమికి సంబంధించినటువంటి రాశి మేషరాశి. రైతాంగం కూడా మేషరాశిలో చాలామంది రైతులు కూడా ఉన్నారు. అలాగే మేషరాశిలో మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లోనే గ్రూప్ టెస్టులు పాస్ అయినటువంటి వ్యక్తులు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నారు మేషరాశి. మరి ఏళ్ళనాడు శని ప్రభావంలో ఉన్నాం కదా, మరి గ్రూప్ టెస్టుల్లో మేము పాస్ అయ్యామండి. మొన్నే పాస్ అయ్యారు, చాలా మంచి ర్యాంకులతో పాస్ అయ్యారు. వాళ్ళతో మేషరాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాగా ఎప్పుడు కూడా మనము దృష్టిని మళ్లించుకోకూడదు. కష్టం మానవ సహజం. చక్రాలు అలా తిరుగుతూనే ఉంటాయి, కాలచక్రం పైన కింద అలా తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఎండ వచ్చింది, తర్వాత నీడొచ్చింది, అథవా పగలయ్యింది, రాత్రి అయింది, ఇలా కాలచక్రం తిరుగుతూనే ఉంది. మన వయసు పెరుగుతుంది, కష్టం పెరుగుతుంది, ఒకటేమో సుఖం వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ ఏముందంటే కాలచక్రంలో ఒక భాగాలు. కొన్ని ఇబ్బందుల్ని తట్టుకోలేని ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవి జాతక చక్రంలో వాళ్ళ జాతక చక్రంలో ఆ కర్మఫలాన్ని అనుభవించలేకున్నారో వాళ్ళ గురించి మనం చెప్పచ్చు. ఎందుకంటే గోచారంలో ఎప్పుడు కూడా మనం అంత బేగ నిర్ణయం చేయలేం. గోచారం ఎప్పుడు కూడా 70% ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాలెన్సింగే చేస్తా, అన్బ్యాలెన్సింగ్ చేయదు. మన జాతక చక్రంలో ఏదైనా దృష్టి ప్రభావము, దృష్టి అంటే ఇక్కడ గ్రహాలకి కూడా దృష్టి ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం మన కర్మఫలం చేత పునర్జన్మ సుకృతం వల్ల కూడా వాటి తాలూకా పరిస్థితులు మనకు అవకతవకలుగా ఉండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బాధ కలుగుతూ మనం ఏదో మాట్లాడతాం. కాబట్టి మనం పరిశీలించింది ఏంటంటే, పరిశీలన చేయవలసింది నీ జాతక చక్రం ఏదైతే ఉందో ఆ జాతక చక్రాన్ని తీసుకొని ఇక్కడ గోచారం ఏ విధంగా ఉందో ఆ గోచారను కూడా రెండూ కలిపి చూసుకొని వాళ్ళకి ఏ విధంగా ఉపశమనం కలిగించాలో తెలియపరిచినట్టుగైతే వాళ్ళు కొద్దిగా ఉపశమనంగానే బాగానే ఉంటారు. కాబట్టి భయభ్రాంతులు చేయకండి. మన సోదరులు చాలామంది చెప్పాను సిద్ధాంతులకి, అయ్యా ఎవరైనా సరే మన కష్టం అనేది కష్టం ఉంటే కదా మన దగ్గరికి వస్తారు. ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు రోగం ఉంటే ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. పరిస్థితులు బాగోక అప్పులు బాధ అయిపోయి నిందల పాలైపోయి ఇంట్లో పోరుండి నానా బాధలు పడుకొని ఏమైనా దోషాలు ఉంటే మనతో సిద్ధాంతుల దగ్గరికి వస్తారు. అయితే మనకు ఏదైనా మేలు చేసి పెట్టి
వాళ్ళకి ఉపశమనం కలిగించాలి తప్ప భయభ్రాంతులు చెయ్యకండి. వాళ్ళు భయభ్రాంతులు చేస్తే ఏమవుతుంది, ఆందోళన చెందుతున్నారు. చాలామంది ఈ తట్టుకోలేక ఏమో నేను ముందుకు ఇంకా నేను చాలా బాధలు పడవలసి వస్తుందేమోనని ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. కాబట్టి దయచేసి భయభ్రాంతులు చెందే పరిస్థితి ఏ సిద్ధాంతి కూడా తీసుకురాకండి. వీళ్ళకి ఏముందంటే అన్ని రకాలుగా మేషరాశి వారికి బాగానే ఉంది. కుజుడు తాలూకా రాశి కాబట్టి ఏలినాటి శని ప్రభావం తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఎటువంటి డోకా లేదు. నిశ్చింతంగా సంతోషంగా దైవారాధన చేసుకుంటూ కాలం గడపచ్చు. మళ్ళీ మరి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.